హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీజా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మీ అందరితో మరో డైలీ రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. అదేనండి, మొన్న చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, అత్తయ్య వాళ్ళ ఇంట్లోన. సో ఇంకా అక్కడ మళ్ళీ మరుసటి రోజున అనమాట, అంటే ఫంక్షన్ జరిగిన తర్వాత మామూలుగా పొట్టేళ్ళు పెట్టుకుంటారు కదా, సో వాటిలో కొంచెం మాంసం అయితే గిన మటను సపరేట్ ఉండిందనమాట. సో దాన్ని నెక్స్ట్ డే మండే రోజు సోమవారము వండడం కోసం అయితే ఇంకా ఇక్కడ మా నాన్న వాళ్ళు కొట్టేస్తున్నారనమాట, కొంచెం మా మామయ్య వాళ్ళు అంతా కూడా. ఇలా కొట్టిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నామంటే కొంచెం బోన్స్ లాంటిదంతా కూడా కొంచెం కర్రీ చేసేస్తున్నాము. ఇంకా కొద్దిగా మెత్తని కండ ఉంటుంది కదండి, సో అదైతే కనుక ఉప్పు పసుపు పట్టించేసి ఒట్టి ముక్కలకు చేస్తా ఉన్నాం అనమాట. ఎండేస్తున్నారు మా అత్తయ్య, అట్లా ఎండేస్తుందండి, బాగుంటుందంట. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు, కానీ మొన్న ఫస్ట్ టైం తిన్నానమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే, ఆడ ఊరి దగ్గర. ఉప్పు పసుపు పట్టించేసి అంతా కూడా బాగా ఎండలకి, ఇక్కడ చూడండి అదే ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఇలా ప్లేట్లలో పెట్టేస్తున్నాము. దీన్ని మామూలుగా ఏదైనా కవర్ మీద కూడా వేయొచ్చు, కాకపోతే కవర్కి కడుచుకోపోతాయి, ప్లాస్టిక్ అనేది వాసన అంతా పట్టేస్తుందన్నమాట. సో ఎండకి ఎండడం వల్ల కరిగి హీట్కి, సో అలా కాకుండా ఇలా ప్లేట్లలో పెట్టేసి బాగా ఎండలో పెట్టామంటే, ఇప్పుడున్న ఎండలకి బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక ఎక్కువ రోజులు అవసరం లేదండి, ఒక 3 రోజులు 4 రోజులకి బాగా ఎండిపోయాయి. ఇవి ఎక్కువగా వేయలేదులేండి, మాంసం ఎక్కువగా లేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా బంధువులు ఉన్నారు కదా, సో అని చెప్పేసి ఒక 3 కేజీల వరకు 4 కేజీల వరకు వేసిందనమాట అత్తయ్య, అంత ఎండబెట్టడం కోసం. సో రాయలసీమ స్పెషల్ అని కూడా చెప్పాలండి ఇవి. మా సైడు తింటారనమాట ఒట్టి ముక్కలు అనేది. ఇట్లా ఏదైనా ఫంక్షన్స్ చేసినప్పుడు, అంటే అమ్మవారికి పెట్టుకున్నప్పుడు మటన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అయితే కనుక ఇట్లాంటి ఈ ఎండేసుకోవడం లాంటిది అయితే జరుగుతుంది. సో ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలతో చూడండి మా టైం ఎలా స్పెండ్ చేస్తున్నామో. మా ఇంట్లో ఉన్న పిల్లలంతా కలిసి ఒక చిన్న సైజు రామదండు అనే చెప్పాలి. అంటే మొత్తం ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్ అండి, 10 మంది పిల్లలు అయితే ఉన్నారనమాట. అంతా కూడా పెద్ద ఏజ్ గ్యాప్ లేకుండా ఉంటారు మా పిల్లలంతా. ఒక సంవత్సరం 2 ఏళ్ళు, తర్వాత 6 నెలలు 7 నెలలు 5 నెలల తేడాతోనే ఉన్నారనమాట. సో అందరూ ఇంకా ఇప్పుడు మా చెల్లెల పిల్లలు, మా అన్న కొడుకు, వాళ్ళ ముగ్గురే కొద్దిగా చిన్న పిల్లలు. ఇక్కడ వచ్చేసి పిల్లలతో అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అక్కడ వాళ్ళు ఏదో జోక్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా ఇంట్లోన కొద్దిగా చెరుకులు అయితే కాసానమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెరుకులు బాగున్నాయండి. చెరుకులే కాదు, సీతాఫలం ఉన్నాయి, ఇంకా ఇంతకుముందు బొప్పాయి అన్నీ చాలా పెట్టింది చెట్లు అయితే గిన. కాకపోతే కొంచెం అన్నీ కూడా తీసేసినారనమాట. కొద్ది వరకు మామిడి చెట్లు ఉండే, కొబ్బరి చెట్లు అన్నీ కొట్టేశారు. దానివల్ల కొంచెం ఇంటి చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా, గోడ అనేది కొద్దిగా ఇరిగి పడిపోవడము, వాటిని మళ్ళీ కట్టించుకోవడం లాంటిది అన్నీ ఫేస్ చేశారు. కాబట్టి ఇంకా పెద్ద పెద్ద చెట్లు అయితే లేకోకుండా కొద్ది వరకు అయితే పెట్టిందనమాట అత్తయ్య చెట్లు. సో ఇంకా చెరుకులు వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇంకా బాగున్నాయి, పిల్లలంతా ఉన్నారు కదా, కొట్టేస్తే తింటారని చెప్పేసి మా అన్నతో కొట్టిస్తూ ఉంది. చెట్లు ఇవి చెరుకులు వచ్చేసి మామూలుగా చక్కెర అనుకుంటారండి, మామూలుగా చెరుకులు, బెల్లపు చెరుకులు అయితే కాదు. పెద్ద స్వీట్ లేకపోయినా బాగున్నాయి, పిల్లలందరూ కూడా భలే తిన్నారనమాట. ఇంట్లోనే చెరుకులు పండించడం అనేది కొంచెం బాగుంది కదా, అంటే ఇట్లా స్పేస్ ఉంటే, స్థలం ఉంటే వేసుకోవడానికి ఎవరైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంట్లోన ఆ హ్యాపీనెస్ వేరు. అది మన ఇంట్లో మన చేతులతో స్వతహాగా పండించినవి అనేది తినడం అనేది ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా. ఇక్కడ పిల్లలంతా కూడా చెరుకులు కొడతా ఉంటే ఎవరికి వాళ్ళే బాగా ఆడుకోవడం అది చేస్తూ ఉన్నారు. చూడండి చేతుల కింద వస్తున్నారు పిల్లలు, నాకే అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం అండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చెరుకు పండేయడం. ఇంతకుముందు కూడా 2-3 సార్లకి చాలాసార్లు వేసింది మా అత్తయ్య, కొట్టేశారు. నేను ఎప్పుడు లేను, కాకపోతే ఈసారి ఉన్నాను అని చెప్పేసి ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట, బాగుంది కదా అని చెప్పేసి. పిల్లలైతే ఇంక అందరికి కొట్టేసిన తర్వాత తలా ఒకటి తీసుకొని తింటున్నారు. ఇల్లంతా సందడిగా భలే ఉంటుందిలేండి. మా అత్త వాళ్ళది కొంచెం ఏమంటారు కంబైన్డ్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం అనమాట. సో బాగుంటుంది పిల్లలతోన. మేమందరం కలుస్తామంటే ఒకేసారి కలుస్తాము, పండగలైనా ఫంక్షన్స్ అయినా అందరం ఒకే చోట ఉంటాము. బాగుంటుంది. ఒక 3-4 రోజులు, వారం రోజులు ఉన్నా కూడా అందరం ఒకే చోట ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా మేమందరం కలిసే వెళ్తాము.
ఏ ఊర్లకైనా వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫంక్షన్స్ కానీ సో బాగుంటుందండి. చిన్న చిన్నవి అయితే కనుక మరి అందరం అనేది లేదు కానీ ఇలాంటి ఏదైనా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు అట్లా వెళ్ళినప్పుడు అయితే అందరం ఒకే చోట కలుస్తాము. బాగుంటుంది మా పిల్లలతోన. మా మామకి ఇట్లా ఉండడం అనేది ఇంట్లోన పిల్లలందరితోన ఇట్లా ఉండడం అనేది మా మామకి చాలా ఇష్టం అనమాట. అందరూ ఒకే చోట ఉండాలని కోరుకుంటాడు మా మామ. పిల్లలతో సందడిగా ఉండడం అనేది. మేము వచ్చేసి ఒక 2 రోజులు ఉండింటిలేండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయిన తర్వాత ఊరి దగ్గర 2 రోజులు ఉంటే నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అత్త వాళ్ళ ఇంటి కానీ ఇట్నే వచ్చేసాను. మా వాళ్ళంతా ఒకే చోటు ఉంటారని చెప్పాను కదండి. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే ఇది లేకోకుండా నేను ఇట్నే వచ్చేసాను. తర్వాత మళ్ళీ వెళ్తున్నానులేండి. మళ్ళీ రేపు ఆదివారం మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంది అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూడండి పిల్లలు ఎట్లా ఉరుకుతూ ఉన్నాడు వాడు, మా చెల్లెలు కొడుకు. తినడానికి రాదు పెట్టదు అసలుకి అని చెప్పినా వాడు తీసుకొని ఉరుకుతూ ఉన్నాడనమాట. వాడుంటే భలే సందడి ఉంటుంది అసలుకి. వాడి మాటలు ముద్దు మాటలు అలా బాగుంటుంది. వాడు చాలా ఇదిగా ఫన్నీగా మాట్లాడతాడు కూడా మాటలు. ఇంట్లోన ఇవి చూడండి ఫొటోస్ అన్నీ కూడా మా పిల్లలవి, చిన్నప్పటి నుంచి పిల్లలందరి ఫొటోస్ ఉన్నాయి. వీటిలో నా కొడుకు ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట. ఉండింది. తర్వాత వచ్చేసి ఇంకా ఉన్నాయి ఫొటోస్ అయితే గిన మొత్తం చాలా వరకు ఫోటోలు ఉన్నాయి అన్నమాట. మావి అందరివి ఉండేటివి. హుక్స్ అవి పోయినాయి అని చెప్పేసి చాలా ఏళ్ళ కిందట, అంటే మా పెళ్ళిళ్ళైన కొత్తలోటివి హుక్స్ అవి లేవు తగిలించడానికి లేదని కొంతవరకు పక్కన కూడా పెట్టేశారనమాట. చూడండి నా చిన్న కొడుకు మా నాన్నతో కామెడీ చేస్తూ ఉన్నాడు. పిల్లలంతా బాగా ఆడుకుంటూ ఎవరికి వాళ్ళు సెల్లలో టీవీ చూస్తున్నారు. ఒకరికి మీద ఒకరు జోక్స్ వేసుకుంటా ఇట్లున్నారు. ఇక్కడ మా చెల్లెలు వచ్చేసి పిల్లలు అల్లరి చేస్తున్నారు బాగా అని చెప్పేసి పిల్లలకు బొమ్మలు గీసి డ్రాయింగ్ వేసి పెయింట్ వేయండి అని చెప్పేసి వాళ్ళకు చెప్తా ఉంది. ఒక వైట్ పేపర్ మీద పెయింట్ వేసేస్తే వాళ్ళకు ఇంకా అదొక పనిలాగా అనమాట. సో ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళని పట్టుకోవడం కొంచెం కష్టమే. విపరీతమైన తులగ అండి, మామూలు తులగ కూడా చేయరు మా పిల్లలు. చెప్పాలంటే నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ సర్కస్ జగపతి బాబు గారి సినిమా ఉంది కదా, సో ఆ సినిమాకి ఏమీ తీసుకోరు మా పిల్లలు అసలుకి. అందరూ కూడా ఒక్కరని కాదు, అందరూ కూడా ఆ సినిమాలో ఉన్న పిల్లలకి ఏమాత్రం తీసుకోరు మా పిల్లలు. సో అదే మా అందరికీ సంతోషం కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి వంటకి మా అత్తయ్య మా అక్క నేను వంట దగ్గర ఏం చేస్తున్నామంటే బేళ్ళ రసం అనేది చేస్తూ ఉందన్నమాట. మా అక్క మునక్కాయలు ఉన్నాయి బాగా ఎక్కువగా, బేళ్ళ రసం పెట్టేసింది. ఇక్కడ ఒట్టి తునకలు అయితే కనుక నేను చేస్తున్నాను. అవి ముందు రోజు ఎండబెట్టడం జరిగింది. ఈ ఒట్టి తునకలు చేస్తున్నది మళ్ళీ మంగళవారం రోజు. ఇంకా అవి ఒక రోజుకే వండుతున్నాం అనమాట. ఎట్లా ఉంటుందో చూస్తామని చెప్పేసి, అంటే మా అత్త ఈరోజే చేద్దాము బాగుంటుంది అమ్మ తిని చూడని చెప్పేసి చేస్తూ ఉంది. ఇంకా మేము కొడుకున్నామని. కాకపోతే నేనే చేశానండి. మా అత్తయ్య పక్క నుండి ఎట్లా చేయాలో చెప్పింది. ఏం పెద్ద ప్రాసెస్ కాదండి, మామూలు మనం మటన్ ఎట్లా చేస్తామో అంతే సింపుల్. కాకపోతే వాటిని బాగా నానబెట్టేసుకొని దాన్ని బాగా ఒక 4-5 సార్లు బాగా కడిగి మంచినీళ్ళలో కుక్కర్కి వేసి ఉడికించుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. మనం కలిపింటాం కదా ఎండబెట్టేటప్పుడు, సో దాన్ని బట్టి చూసి వేసుకోవాలన్నమాట. ఇక్కడ రసం అయితే కనుక తయారైపోయింది, బేళ్ళ రసము. ఇక్కడ మటన్ అనేది నేను కుక్కర్కి వేస్తూ ఉన్నాను. మసాలా అనేది పట్టేసి కుక్కర్కి వేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత వీటిని సపరేట్ తీసి వేయాలి. నిజంగా చెప్తున్నాను అండి, మటన్ బాగుండింది. ఒట్టి తునకలు అంటే ఎట్లుంటాయో అని నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా తినలేదన్నమాట. మా అత్తయ్య ఇంతకుముందు కూడా వేస్తూ ఉండింది, మా పెళ్ళి కాకముందు వేస్తూ ఉండింది, చేస్తూ ఉండింది, కానీ నేను ఎప్పుడు తినలేదు. ఎందుకో నాకు కొంచెం దాని వాసన అనేది పడేది కాదనమాట. సో అట్లా ఉండేది ఫీలింగ్. కానీ ఫస్ట్ టైం నిన్న తిన్నాను, మొన్న బాగుండింది. నాకు కూడా కొన్ని పెట్టించింది కూడా. ఒకసారి చేసుకోమ్మా 1-2 సార్లు అని చెప్పేసి కొన్ని పెట్టించింది. నేను కూడా చేస్తాను, ట్రై చేస్తాను. ఇక్కడ వంకాయలు వేసి వండుతున్నామండి. వంకాయలు కూడా వేస్తే బాగుంటుందంట. ఒట్టి తునకలలో మటన్లోనే వంకాయ వేసుకోవచ్చు కదా. సో ఇంకా వంకాయలు ఉంటే అవి కూడా వేసేసి చేస్తూ ఉందన్నమాట అత్తయ్య. మసాలా అనేది బాగా వేయించుతూ ఉంది. ముక్క అయితే బాగా ఉడికిందండి. కుక్కర్లో వచ్చేసి సుమారుగా ఒక 7-8 విజిల్స్ పెట్టాము కదా. సో ఇక్కడ చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నా. బాగా ఉడికింది కూడా ముక్క అనేది, గట్టిగా ఏం లేదు. ఇక్కడ మసాలా వేయించేసి చేస్తూ ఉన్నారు. సో వీడియోస్ అయితే గిన కొంచెం బాగానే చూస్తున్నారనేసి అనుకోవాలి. కాకపోతే మళ్ళీ ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత
పెట్టినందువలన ఏమో కానీ కొద్దిగా టైం తీసుకోవడం వల్ల కొద్దిగా వ్యూస్ అయితే పోవట్లేదు. సో ప్లీజ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. ఏంటంటే కొద్దిగా నేను ఊళ్ళు తిరగడం వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడతా ఉంది. ఎందుకంటే కొంచెం ఫంక్షన్స్ అవి ఉన్నాయి కదా, సో ఎండలకి వెళ్ళి వచ్చేసరికి బేజారు అయిపోతూ ఉంది. ప్రాణం అయితే కనుక అసలుకి ఇదైతా ఉంది, తట్టుకోవడానికి చేత కావట్లేదని చెప్పాలి. అంత విపరీతమైన ఎండలు ఉన్నాయండి నిజంగా. అసలుకి బయటికి అయితే అస్సలు వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ తప్పట్లేదు. ఎందుకంటే వెళ్ళాలి, ఇంట్లో ఫంక్షన్స్ కదండి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు వచ్చినంత వరకు బాగానే మీకు వీడియోస్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేను పెట్టే వీడియోస్ వ్లాగ్స్ అనేది మీకు బాగా నచ్చుతున్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి. సో అది ఇక్కడ మసాలా అంతా కూడా మటన్ అంతా బాగా వేయించేసి కావాల్సిన మేరకు పులుసు కోసం నీళ్ళు అయితే వేసిన తర్వాత వంకాయ వేసేస్తున్నాక, వంకాయ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ అట్లా పెట్టేసామంతే. కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ కర్రీ సంగటిలోకి బాగుంటుందండి, రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా పిల్లలు చూడండి, వీడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వచ్చి స్కిప్పింగ్ చేస్తూ ఉన్నాడు. వాడికి భలే పిచ్చండి అసలు ఇలాంటి డ్రెస్సులు. మా దగ్గర మిలిటరీ డ్రెస్ కూడా ఉంది, మిలిటరీ పోలీస్ డ్రెస్ అని కూడా ఉందన్నమాట. ఏదన్నా గుర్తు వస్తే కనుక అది కొనుక్కొని వేసుకునే వరకు వదిలేసే రకం కాదు వాడు. సో ఇంకా స్కిప్పింగ్ అయితే కనుక బాగా చేస్తూ ఉన్నాడు. స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్న అమ్మ నేను వీడియో తీయని చెప్తే వీడియో తీశాను అనమాట. బాగున్నాడు కదా నిజంగా ఆ డ్రెస్లోన. సో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అందరూ భోజనాలు చేయడం భోంచేయడం కూడా అయిపోయింది. ఇంకా తర్వాత నేను మరుసటి రోజు ఊరికైతే వచ్చేసానండి. బుధవారం పిల్లల్ని తీసుకొని వచ్చానమాట. పిల్లలు అంటే మా వదిన కూతుర్ని, మా బావ పిల్లలిద్దరిని కూడా తీసుకొని, మా చెల్లెలు కొడుకు ఒకరిని పెద్దోని తీసుకొని వచ్చేసాను. భోంచేసిన తర్వాత ఇలా పండు వాటర్ మిలాన్ ఉంటే అది కూడా తింటా. తర్వాత పిల్లలందరూ కూడా ఇలా చూడండి, సెల్లో ఇన్స్టాగ్రామ్లో ఏవో రీల్స్ చూసి నవ్వుతూ ఉన్నారు, షార్ట్ వీడియోస్ అవి చూసేసి. నిజంగా అండి భలే ఉంటుంది మా పిల్లలతో. అసలుకి అందరూ కామెడీగా జ్యువెల్గా బాగా ఇది ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి బుధవారం రోజు అంటే ఇప్పుడు 24వ తేదీన మా బావ మా అక్కది మ్యారేజ్ డే అనమాట, పెళ్లి రోజు. సో అందుకని చెప్పేసి కేక్ తీసుకొచ్చారనమాట. కాకపోతే వాళ్ళు కోయలేదు, పెళ్లి రోజు వాళ్ళదైనా కేక్ వాళ్ళు కోయకుండా పిల్లలు అందరితో కట్ చేయించారనమాట. వెనుకున్న వాళ్ళే అండి మా బావ మా అక్క. సో పిల్లలందరూ కలిసి కేక్ కట్ చేస్తున్నారు. వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ కేక్ వీళ్ళు కటింగ్ చేశారనమాట. సో అదండి, ఇలాంటి పెళ్లి రోజులు మా అక్క మా బావ ఇంకా చాలా వరకు జరుపుకోవాలని చెప్పేసి, 100 ఏళ్ళు ఇట్లా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళకి మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ ఇంకా వీడియో అయితే ఇంకా ఇంతేనండి, ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే మీ అందరికీ కూడా లైక్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత మేము పిల్లల్ని అయితే తీసుకొని ఊరికైతే ఆ రోజునండి లగేజ్ మొత్తం సర్ది పెట్టేసుకున్నాను అక్కడ. ఇంకా పిల్లలతోనే ఊరికైతే బయలుదేరానండి. తర్వాత మళ్ళీ పిల్లలంతా నిన్న సోమవారం ఊరికి కూడా వెళ్ళిపోయారు. పొద్దున్నే మళ్ళీ ట్రైన్ కూడా ఎక్కిచ్చేసాను అనమాట. సో ఇంకా ఫంక్షన్ ఉంది కదా, సో అందుకోసం. సరే అండి, మళ్ళీ మరో వీడియోతో వస్తా. బాయ్.